అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. ఆ సింహం అడవికి రాజు. దాని గంభీరమైన గర్జన వింటనే ఇతర జంతువులన్నీ వణికిపోయేవి. సింహం చాలా బలమైనది, ధైర్యవంతురాలిది. అడవిలో ఎవరైనా సింహాన్ని చూస్తే భయంతో పరుగులు తీసేవారు. సింహం తన బలాన్ని చూసి తరచుగా గర్వపడుతూ ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న ఎలుక కూడా ఉండేది. ఆ ఎలుక పేరు చిట్టి. ఎలుక అది చాలా చిన్నది, కానీ తెలివైనది, చురుకైనది. అది ఎప్పుడూ తన ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండేది. సింహం అంటే చిట్టెలుకకు చాలా భయం. సింహం కంట పడకుండా జాగ్రత్తగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం వేసవి ఎండ చాలా తీవ్రంగా ఉంది. సింహం వేటాడి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంది. అది నిద్రపోతుంది. దాని పెద్ద శరీరం నేల మీద పడుకొని ఉంది. ఆ సమయంలో చిట్టెలుక అనుకోకుండా అటువైపు వచ్చింది. అది సింహం నిద్రిస్తున్న సంగతి గమనించలేదు. ఆటలాడుకుంటూ తెలియకుండానే సింహం శరీరం పైకి ఎక్కి ఆడుకోవడం మొదలుపెట్టింది. చిట్టెలుక సింహం మీసం పైకి, చెవులపైకి ఎక్కి దూకుతుంది. అలా ఆడుకుంటూ అది సింహం ముక్కుపైకి ఎక్కింది. సింహం పెద్దగా నిద్రపోతుంది. ఎలుక కదలికలు సింహానికి కొద్దిగా చికాకు కలిగించాయి. సింహం ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. దాని పెద్ద కళ్ళు ఎలుకను చూశాయి. సింహం కళ్ళు తెరవగానే చిట్టెలుకకు గుండె జారిపోయినంత పనైంది. అది సింహం ఉక్కుపైనే గట్టిగా నిశ్చలంగా ఉండిపోయింది. సింహం పెద్దగా గర్జించింది. అయ్యో, నా నిద్రకు భంగం కలిగించే ఈ చిన్న జీవి ఎవరు అని కోపంగా అడిగింది. సింహం తన పదునైన పంజాతో చిట్టెలుకను పట్టుకుంది. ఆ చిట్టెలుక భయంతో వణికిపోయింది. దాని ప్రాణాలు పోయినట్లే అనిపించింది. అది సింహం పంజాలో నుండి బయటపడడానికి చాలా ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. చిట్టెలుక భయంతో వణికిపోతూ, మహారాజా, దయచేసి నన్ను వదిలేయండి. నేను మీ నిద్రకు భంగం కలిగించినందుకు క్షమించండి. నేను మిమ్మల్ని చూసుకోలేదు. నేను పొరపాటు చేశాను. దయచేసి నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది. సింహం కోపంగా, నువ్వు ఇంత చిన్న జీవి, నా నిద్రను పాడు చేశావు. నేను తినేస్తాను అంది. చిట్టెలుక మరింత ప్రాధేయపడుతూ, లేదు మహారాజా, దయచేసి నన్ను చంపకండి. మీరు ఈరోజు నాకు ప్రాణభిక్ష పెడితే నేను మీకు ఎప్పటికైనా సహాయం చేస్తాను. నీ ఉపకారానికి మర్చిపోను అంది. సింహం ఒక్కసారిగా పెద్దగా నవ్వింది. ఆహాహా, నువ్వు ఇంత చిన్న ఎలుకవి, నువ్వు నాకు ఎలా సహాయం చేయగలవు? నేను ఈ అడవికి రాజును. నాకు నీ సహాయం అవసరం లేదు అని ఎగతాళిగా అంది. చిట్టెలుక చాలా దీనంగా కనిపించింది. దాని మొహం చూసి సింహానికి కొద్దిగా జాలి కలిగింది. సరే, ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా నా కంట పడకు అని చెప్పి సింహం చిట్టెలుకను వదిలేసింది. చిట్టెలుక వెంటనే సింహం పంజాల నుండి బయటపడి ప్రాణం దక్కిందని సంతోషించి వెంటనే అడవిలోకి పారిపోయింది. అది సింహానికి తన సహాయాన్ని మర్చిపోకూడదని మనసులో గట్టిగా అనుకుంది. కొన్ని రోజుల తర్వాత అడవిలో ఒక వేటగాడు వచ్చాడు. అతను జంతువులను వేటాడడానికి వలలు పన్నాడు. సింహం అడవిలో ఆహారం కోసం తిరుగుతూ అనుకోకుండా ఆ వలలో చిక్కుకుంది. సింహం ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి బయటపడలేకపోయింది. వల చాలా గట్టిగా ఉంది. సింహం గట్టిగా గర్జించింది. దాని గర్జన అడవంతా మారుమోగింది. ఆహా, ఎవరన్నున్నారా? ఇక్కడ నన్ను ఈ వల నుండి విడిపించండి అని సింహం సహాయం కోసం అరిచింది. సింహం గర్జన విని అడవిలోని జంతువులన్నీ భయపడి పారిపోయాయి. ఎవరు సింహాన్ని సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో చిట్టెలుక సింహం గర్జన విన్నది. అది వెంటనే సింహానికి ఏదో ఆపద వచ్చిందని గ్రహించింది. చిట్టెలుక ధైర్యం చేసి సింహం ఉన్న చోటికి వెళ్ళింది. అది చూసేసరికి సింహం పెద్ద వలలో చిక్కుకొని ఉంది. సింహం ఎంతో నిస్సహాయంగా కనిపించింది. చిట్టెలుక వెంటనే సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఏమి జరిగింది? మీరు వలలో చిక్కుకున్నారా అని అడిగింది. సింహం చిట్టెలుకను చూసి ఆశ్చర్యపోయింది. అవును,
నేను ఈ వలలో చిక్కుకున్నాను. ఈ వల చాలా గట్టిగా ఉంది. నేను బయట పడలేకపోతున్నాను అంది. చిట్టెలుక అంది, మహారాజా భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. మీరు నన్ను ఆ రోజు వదిలేశారు కదా, ఈరోజు నేను మీకు సహాయం చేస్తాను. సింహం నమ్మలేకపోయింది. నువ్వు ఇంత చిన్నెలుకవి, నువ్వు ఈ గట్టి వలను ఎలా కొరకగలవని అడిగింది. చిట్టెలుక చిరునవ్వు నవ్వి, మహారాజా నా చిన్న దంతాలతో నేను ఈ వలను కొరకగలను, నన్ను నమ్మండి అంది. చిట్టెలుక వెంటనే వల దారాలను కొరకడం మొదలుపెట్టింది. దాని పదునైన దంతాలతో అది చాలా వేగంగా దారాలను కొరకడం మొదలుపెట్టింది. నిశ్శబ్దంగా పట్టుదలతో చిట్టెలుక పనిచేసింది. కొద్దిసేపట్లోనే చిట్టెలుక వలలో పెద్ద రంధ్రం చేసింది. సింహం ఆ రంధ్రం గుండా బయటకు వచ్చింది. అది వల నుండి బయట పడగానే చాలా సంతోషించింది. చిట్టెలుక, నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. నేను నిన్ను తక్కువ అంచనా వేశాను. నువ్వు చాలా చిన్నదానివి, అయినా గొప్ప సహాయం చేశావు అని సింహం కృతజ్ఞత అంది. చిట్టెలుక నవ్వింది, మహారాజా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్నవారైనా పెద్దవారైనా ఎప్పుడైనా సహాయం చేయగలరు. సింహం చిట్టెలుకకు ధన్యవాదాలు చెప్పి దానిని తన స్నేహితురాలిగా స్వీకరించింది. ఆ రోజు నుండి సింహం తన బలాన్ని గురించి ఎప్పుడూ గర్వపడలేదు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరినీ గౌరవించడం నేర్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎప్పుడైనా సహాయం చేయగలరు. బలం కంటే తెలివి, పట్టుదల, స్నేహం చాలా గొప్పవి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చిన